హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈరోజు మనతో పట్టిన గెస్ట్ శోభా శెట్టి, బిగ్ బాస్ హౌస్ నుంచి 14th వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్. సో ఈ ఇంటర్వ్యూ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. అడగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. అన్ని విషయాలు ఈ ఇంటర్వ్యూలో కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గేమ్ గురించి మాట్లాడుకుంటే ఆన్ టు ద పాయింట్ మీరు మాట్లాడటం, మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ, గేమ్లో మగవాళ్ళకి తగ్గట్టు మీరు ఫైట్ చేయడం, మీ ఆర్గ్యుమెంట్స్ కానీ, ఇదంతా మీలో ఉన్న పాజిటివిటీ. దానివల్ల మీరు 14th వీక్స్ వరకు మీరు సర్వే అవ్వకుంటూ వచ్చారని చెప్పి నా ఒపీనియన్. అండ్ ఆడియన్స్కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మీ గేమ్ గురించి అండ్ బిగ్ బాస్ సీజన్ 7 గురించి. ఆ క్వశ్చన్స్ అన్ని ఈరోజు నేను అడుగుతాను అనమాట, మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 14th వీక్ వరకు మీరు జర్నీ చేయడం ఎలా అనిపించింది బిగ్ బాస్? బాగుంది అనలేను, బాగాలేదు అనలేను అండి. బికాజ్ ఎస్, ఐ వాస్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ 14 వీక్స్. ఇట్స్ నాట్ ఈజీ అండ్ దట్ టు ఈ సూపర్ డూపర్ హిట్ సీజన్లో. ఇంకొక చోట బాధ అంటే ఇంకొక 1 వీకే కదా, ఆల్మోస్ట్ 14 వీక్స్ 15 వీక్స్కి ఇంకొక దగ్గర ఉన్నాను. సో వచ్చేసానని ఆ బాధ కూడా ఉంది. సో కాబట్టి మిక్స్చర్ ఎమోషన్, ఫుల్ జర్నీ వాజ్ లైక్ ఏమంటారు, సాటిస్ఫైడ్ అనలేను, ఫుల్ఫిల్ అనలేను, ఓకే ఓకే. ఎలిమినేట్ అయిపోయారు అన్న విషయాన్ని తీసుకున్నారా? ఇప్పటికి బయటకు వచ్చారా దాని నుంచి? అంటే ఏ చిన్నది కూడా మీరు ఓడిపోవడం తీసుకోలేరు కదా. కానీ ఇది నేను ఒప్పుకున్నానండి. బికాజ్ గేమ్ అనేది నా చేతుల్లో ఉంటుంది కదా. సో నేను 100% పెట్టి ఆడుతున్నాను లోపల, కానీ ఓడిపోతున్నాను అనేది నేను తీసుకోలేకపోయాను. కానీ ఎలిమినేషన్ అనేది జనాల చేతుల్లో ఉంది కాబట్టి దాన్ని నేను ఓవర్కమ్ తీసుకున్నాను. వాళ్ళ డెసిషన్ అగ్రీడ్ అవ్వాలి కాబట్టి అక్కడ తీసుకున్నాను. అండ్ నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ టు బీ ఫ్రాంక్ నేను చెప్తున్నాను, ఈ వీక్ ఎస్పెషల్లీ నేను అక్కడ బాటమ్ 2కి వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ జరిగింది నాకు ఓకే. సో ఏ రీజన్స్ వల్ల శోభా ఈరోజు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు? అది మీరు చెప్పాలండి. బయట మీకేమనిపించింది? హౌస్ 24/7 మీరున్నారు, ఓన్లీ 1 hour మాత్రం మేము చూసాం. సో మీకే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నాం. అదే అండి, 24 hours అక్కడ జరిగేది వేరే, ఇక్కడ మీరు 1 hourలో చూసేది వేరే. సో ఆ వీక్కి బాగానే ఆడాము, కానీ ఆ 1 hourలో మీరు ఏం చూసారో, నాలో ఏం నెగిటివిటీ కనిపించిందో జనాలకి తెలియదు. అండ్ ఇప్పటి వరకు నిజంగా ఏ సోషల్ మీడియా చూడలేదు. అండ్ ఏంటి రూమర్స్, ఈ మీమ్స్ ఏంటి, జనాలు ఏమనుకుంటున్నారు, నేను ఏది చూడలేదండి. బికాజ్ నాకు సార్ అప్పుడప్పుడు అరుస్తున్నావు అంటే నేను కొద్ది వీక్స్ కూడా నేను మార్చుకున్నాను నన్ను నేను. బికాజ్ మేబీ నేను అరుస్తున్నాను అనుకుంటున్నారా అనేసి. సో అదేమైనా వీళ్ళకి నెగిటివ్ అనిపించిందేమో, దానివల్ల వచ్చానని అనుకుంటున్నాను. ఏదైనా శివాజీ గారితో ఆర్గ్యుమెంట్ లాస్ట్ వీక్లో అయింది, దానివల్ల ఏమైనా బయటకు వచ్చారు అనిపించిందా? అంటే శివాజీ గారు కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు కదండి. అలా ఉంటుంటే శివాజీ గారు రావాల్సింది కదా. నేను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాను, శివాజీ గారు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాను. జనాలకి శివాజీ గారు ఆర్గ్యుమెంట్ నచ్చిందేమో, మీ ఆర్గ్యుమెంట్స్ నచ్చలేదేమో, అందుకే బయటకు వచ్చారేమో. ఇప్పుడు నేను అందరికీ నచ్చాలని లేదు, బయట కూడా శివాజీ సార్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే ఉంచారు. నా ఆర్గ్యుమెంట్స్ రాంగ్ అనిపించిందేమో, మేబీ ఎలిమినేట్ చేశారు. కానీ శివాజీ గారితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు. శివాజీ గారిని ఎలాగో వెళ్ళిపోతాను, సో వెళ్ళిపోయే ముందు శివాజీ గారి విషయాలన్నీ బయట పెడతాను, చెప్తాను అని చెప్పి మీరు చెప్పారు. అసలు ఏ విషయాలు ఉన్నాయి? నిజంగానే శివాజీ గారు లోపల తప్పులు చేస్తున్నారా? అది బయట అందరికి కనిపించట్లేదా? అసలు ఏం జరుగుతుంది శివాజీ గారి విషయంలో? బయట కనిపించట్లేదు అని చెప్పలేనండి. బికాజ్ 1 వీక్ అయితే కనిపించలేదు అనొచ్చు, 2 వీక్స్ అయితే కనిపించలేదు అనొచ్చు. ఇది 14 వీక్స్ కదా అండి. 100% 14 వీక్స్లో మీరు జడ్జ్ చేస్తారు కదా, 100% కనిపిస్తుంది. సో కనిపించలేదంటే 100% జనాలకి ఏదైతే కావాలో అలా బాగా ఆడుతున్నారు కాబట్టి కనిపించలేదు. ఎందుకు బయటకు వచ్చాక శివాజీ గారిది ఆ ఫాలోయింగ్ ఏమైనా చూసి ఇట్లా డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇస్తున్నారు? హౌస్లో మీరు ఇట్లా లేరు. అదే చెప్పానండి, నేను నిజం చెప్తున్నాను. నేను మీకు ఇప్పటి వరకు నేను నా సోషల్ మీడియా కానీ నా ఇది కానీ నేను అసలు తీసుకోలేదు. బట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు కదా, ఇట్లా జరిగింది అని చెప్తారు కదా. చెప్పడానికి ఛాన్స్ ఇవ్వలేదు. నేను బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, నా ఫ్యామిలీతోనే నేను ఉన్నాను. సో ఏదైనా ఉన్నా నా ఫ్యామిలీ నాకు షేర్ చేస్తారు. ఒకటే అంటున్నారు, మాకు షో అనేది జస్ట్ టెంపరరీ 3 months. నువ్వు కామ్గా ఉండు, ముందు ఈ ఎలిమినేషన్ ఏదైతే నేను బయటకు వచ్చానో దాని నుంచి ముందు ఓవర్కమ్ అవ్వు, తర్వాత ఏదైతే జరిగిందో అన్నీ కూర్చొని మనం ప్రాపర్గా చూద్దామన్నారు. మీరు నమ్ముతారా, నేను ఇంకా బిగ్ బాస్ అట్లీస్ట్ ఒక్క ప్రోమో కూడా చూడలేదండి. నాట్ ఈవెన్ సింగిల్ ప్రోమో. చూడకూడదు డిసైడ్ అయ్యారు? నో అండి, ఈ 14 వీక్స్ ఏదైతే ఉందో దాని నుంచి ఓవర్కమ్ అవుదాం అనేసి. అంటే ఇంకొక 1 వీక్లో వచ్చేసాను కదా, దాన్ని కొంచెం తీసుకోలేకపోతున్నాను. సో దాన్ని సెట్ చేసుకుందాం. బికాజ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చూసేస్తే మళ్ళీ దానిలోనే ఉంటాము కదా. సో అవుట్ ఆఫ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి నా ఫ్యామిలీ, అమ్మ నాన్న ఇట్లా అనుకొని వీళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాను. సో కాబట్టి ఏం చూడలేదు. ఆఫ్టర్
ఫినాలే చూడాలి అని అనుకుంటున్నాను. అండ్ వచ్చే ముందు ఆడియన్స్ని కూడా కన్ఫ్యూజన్లో పెట్టారు. ఏ చిన్న విషయాన్ని శోభ తీసుకోలేరు,